నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఫిబ్రవరి 26 బుధవారం రోజున మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా పరమేశ్వరుడు వృషభ రాశి జీవితంలో మిరాకిల్ చూపించబోతూ ఉన్నాడు. వీరి జీవితంలో ఎన్నో అద్భుతవంతమైన మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఇక మీరు అనుభవిస్తున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీరు చేస్తున్న అన్ని పనులలో కూడా విజయం సాధిస్తారు. ఏ పనులు ప్రారంభించినా కూడా మీదే విజయం కాబోతూ ఉంది. అయితే ఇంతకు ఈ వృషభ రాశి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పు అనేది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కారణంగా చోటు చేసుకోబోతూ ఉంది అనేటటువంటి అంశాలన్నిటినీ కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అప్పుడే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి. అయితే వ్యూవర్స్కి మాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ ముందు మీకే తెలుస్తాయి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి 12 రాశులలో ద్వితీయ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పటి వరకు కూడా ఎన్నో భరించలేనటువంటి ఇబ్బందులు సమస్యలను అయితే అనుభవించి విసిగిపోయి ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఈ ఫిబ్రవరి 26వ తేదీ నుంచి కూడా పట్టిందల్లా బంగారమే కాబోతూ ఉంది. నవగ్రహాలు అన్నీ కూడా వీళ్లకు ఇప్పటి నుండి అనుకూలించబోతూ ఉన్నాయి. ఇంతవరకు మీరు మానసికంగా ఎంతటి క్షోభను అనుభవించారో అవన్నీ కూడా గ్రహాల అనుకూలత కారణం వలన వీరికి పూర్తిగా ప్రాబ్లమ్స్ అనేవి తొలగిపోబోతున్నాయి. వృషభ రాశి జాతకులకు గ్రహ సంచారం అనేది ఎంతో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వాళ్లకు గ్రహ సంచారం అనేది ఇప్పుడు ఎంతో అనుకూలంగా ఉంది. ఈ రాశి జాతకులు ఎటువంటి డిప్రెషన్కి గురి కాకుండా మీరు ప్రతి పనిలో కూడా ఏ ఆటంకం అనేది లేకుండా విజయాన్ని పొందుతారు. ఖచ్చితంగా ఈ మాటనే చెప్పవచ్చు. ఇక వృషభ రాశి జీవితంలో మీరు ఇప్పటి వరకు అనుభవించినటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి. మీరు ఏ పని చేసినా అందులో విజయం అనేది సాధిస్తారు. ప్రస్తుతం శుక్రుడు అదేవిధంగా బుధుడు రాశి మార్పు కారణంగా మీ జీవితంలో ఇప్పుడు ఎంతో యోగవంతమైనటువంటి మార్పులే ఉండబోతున్నాయి. మీకు అదృష్టం అనేది ఇప్పుడు విపరీతంగా పెరగబోతూ ఉంది. ఈ వృషభ రాశ్యాధిపతి శుక్రుడు గ్రహ సంచారం చేయడం వలన మీరు ఏ పనులను చేస్తున్నా కానీ ఇప్పుడు ఎంతో లాభాలను పొందబోతున్నారు. వృషభ రాశి జాతకులు ఎవరైతే ఇంతవరకు ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యాపారాలలో అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాము, అలాగే ఎదుగుదల లేదు అనేటటువంటి బాధపడుతూ ఉన్నారు, వాళ్ళకైతే ఇక పట్టిందల్లా బంగారంలా మారబోతూ ఉంది. మీరు చేస్తూ ఉన్న అన్ని పనులలో 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతోంది. కాబట్టి ఏం చేస్తున్నా సరే మీరైతే మానసికంగా దృఢంగా ఉండండి. అప్పుడే మీరు చేస్తున్న పనులలో విజయాలు అనేవి సాధిస్తారు. ఇక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఈ వృషభ రాశి వాళ్లకు రాబోయేటటువంటి రోజులలో పనిలో ఒత్తిడి కారణంగా చేస్తూ ఉన్న పనులలో అనుకూలత అనేది లేకపోవడం కారణంగా ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి మెంటల్ డిప్రెషన్ అంతా తొలగిపోయి మీ యొక్క స్నేహితుల రూపంలో మీకు అనేక విధాలుగా కలిసి రాబోతూ ఉంది. ప్రతి పనిలో కూడా మీదే పై చేయి కాబోతూ ఉంది. ఇక మీరు ఏ పనులను చేసినా కానీ ఆలోచించి ముందడుగు వేయండి. ఆ పనులలో మీరు 100% సక్సెస్ సాధిస్తారు. వృషభ రాశి వ్యక్తులు ఇప్పటి వరకు వివాహ బంధంలోకి వెళ్లకుండా ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉన్న వాళ్లకు రాబోయేటటువంటి రోజులలో మీ యొక్క ఒంటరితనం అనేది దూరం అవ్వబోతోంది. మీకు తగిన జీవిత భాగస్వామి మీ జీవితంలో మీకు తోడు నీడగా రాబోతున్నారు. కాబట్టి మీ యొక్క ఆత్మీయులు కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి వివాహం సంబంధం అనేది రాబోతోంది. ఈ రాశి వ్యక్తులు ఒంటరితనాన్ని దూరం పెట్టబోతున్నారు. ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నాము అనే డిప్రెషన్లో నుండి ఉన్నారా, అవన్నీ కూడా మీకు ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు
తోడు నీడగా ఒక జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. ఇక ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఎంతో కాలంగా సంతానం కలగడం లేదని బాధపడుతున్నారో వాళ్ళకైతే రాబోయేటటువంటి రోజులలో సంతానం విషయంలో ఒక మంచి శుభవార్తను మీరు వినబోతున్నారు. ఇక వృషభ రాశి ఉద్యోగస్తులకు, వృత్తి నిపుణులకు అనుకూలత వలన ఉద్యోగులకు సహ ఉద్యోగుల సహకారం అనేది లభిస్తోంది. మీరు చేస్తూ ఉన్న పనులలో నైపుణ్యము పెరుగుతుంది. దీనికి కారణంగా పై అధికారుల ప్రశంసలను మీరు పొందుతారు. అలాగే ఎప్పటి నుంచో రావలసినటువంటి ప్రమోషన్లు, శాలరీలు మీకు పెరగబోతున్నాయి. ఉద్యోగాలు రాలేదు అని బాధపడుతున్న నిరుద్యోగులకు కూడా మీరు కోరుకునేటటువంటి ఉద్యోగం అనేది ఇప్పుడు మంచి సంస్థలలో మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోందని చెప్పుకోవాలి. కుటుంబ పరంగా కూడా అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. సమాజంలోనూ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అదేవిధంగా వృషభ రాశి వాళ్లకు, వ్యాపారం చేసే వాళ్లకు రాబోయే రోజులలో వారి వారి వ్యాపారాలు అనేవి బాగా పుంజుకుంటాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యాపారాలు అనేవి 3 పువ్వులు 6 కాయలుగా మారబోతున్నాయి. అధికమైనటువంటి లాభాలు అనేవి మీరు ఈ సమయంలో పొందబోతున్నారు. మీ యొక్క ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు అద్భుతంగా మెరుగుపడబోతోంది. మీరు వద్దన్నా సరే డబ్బులు అనేవి మీకు వస్తూనే ఉంటాయి. ఈ విధంగానైతే మీకు ఈ శివరాత్రి పర్వదినం నుంచి కూడా లాభపడబోతున్నారు. మీ యొక్క ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు ఎంతగానో మెరుగుపడుతుంది. ఒకరి దగ్గర తీసుకునే స్థాయి నుంచి మీరే ఇంకొకరికి ఇచ్చే స్థాయిగా ఎదుగుతారు. కాబట్టి మీ ఎదుగుదల అనేది రేపటి నుండి ప్రారంభం కాబోతూ ఉంది. కాబట్టి వృషభ రాశి జాతకులు ఈ సమయంలో మీరు ఏ విషయంలో కూడా దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించండి. ఇక వృషభ రాశి వ్యక్తుల జీవితంలో ఈ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.